అనంగనంగా ఒక ఊరు ఉన్నది. అయితే ఆ ఊర్లోకి ఆయనకు ఒక గాడిద ఉన్నదట. ఆ గాడిద మీద బరువులు వేసుకొని అటు ఇటు పోతుంటాడు. ఏదైనా ఆయనకు ఇంత పొలం ఉన్నట్టున్నది. ఏమన్నా పండిస్తారు కదా, ఇట్లా దోసకాయలు వడ్లు అవి పండిస్తే ఆ సంచులు గాడిద మీద గాడిద బాగా బరువు వస్తుంది అన్నట్టు. పాపం అంత బరువైనా వస్తుంది అది. అయితే ఈ చాకలోడు కూడా ఏం చేస్తారు, దాని మీద బట్టలు పచ్చ బట్టలు వేసుకపోతారు, ఇచ్చిన బట్టలు వేసుకపోతారు, ఎండినే వేసుకపోతారు, ఇంకా దాని మీద కూర్చుంటారు. ఇట్లా చేస్తారు గాడిదని. అయితే ఈయన కూడా దోసకాయలు పండించిండట. ఆయన దోసకాయలు పండించి అంగట్లో అమ్ముకొద్దామని చెప్పి ఆయనతో సంచి టిన్ని వేసి మధ్యానికి వేసిండట. ఈపు మీద వేసిండట. దాని మీద కూర్చొని పోతున్నాడు. పోతుండు కొంత దూరం పోయిన తర్వాత ఒక ఆయన ఎదురొచ్చిండట. ఇద్దరు ఎదురొచ్చినాడు. ఎదురు రాగానే ఆయన అడిగిండట, ఏందయ్యా గాడిద మీద ఏమున్నాయని అడిగిండట. అంటే కీర దోసకాయలు అయ్యా అని చెప్పిండట. కీర దోసకాయలు అంటే ఎంతకి ఇస్తావన్నాడట. 500 వరహాలు అన్నాడట. అబ్బో, కీర దోసకాయలకు 500 వరహాలా? పోనీ 400 వరహాలు. 400 వరహాల గవ్విటికి? పోనీ 300 వరహాలు ఇవ్వండి. గవ్విడికి 300 వరహాలా? పోనీ 200 అన్ని ఇవ్వండి. 200 ఎక్కువ అన్నాడు. 100 ఇవ్వండి అన్నాడు. 100 కూడా ఎక్కువనే అన్నాడు. 50 ఇవ్వండి కనీసం అన్నాడు. 50 కూడా ఎక్కువనే, దండగా దానికి అన్నాడు. అనగానే ఆయనతో ఈయనకు కోపం వచ్చిందట. కోపం రాగానే, ఇక నువ్వు కొనవుతీ అయ్యా నేను పోతున్నా అనుకుంటే ఆయన జరిగిండు. జరగంగానే మరి ఇప్పుడు ఎక్కడికి పోతావు అని అడిగిండు. ఎక్కడికి పోతావు అంటే రాజు దగ్గరికి పోతా. ఎవరు కొనకపోతే రాజు దగ్గరికి పోతా. రాజు కొనకపోతాడా అన్నాడు. మరి రాజు కూడా గిట్లే బేరం చేస్తే ఏం చేస్తావు అని అడిగిండట. అంటే ఆయన సింహాసనం మీదకి నాకు గాడిదని ఎక్కిస్తా అన్నాడట. రాజు కూడా ఇట్లే బేరం చేస్తే ఏం చేస్తావు? 500, 400, 300, 200, 100, 50 అట్లా బేరం చేసుకుంటూ వస్తే దిగితే అప్పుడు నువ్వేం చేస్తావని ఆ ఎదురుగా వచ్చిన ఆయన ఈ గాడిది ఈ సొరకాయలు ఆయన అడిగిండట. ఏది కీర దోసకాయలని అడిగిండట. అంటే ఏమున్నది, నా గాడిదని ఆయన సింహాసనం మీదకి ఎక్కిస్తా అన్నాడు. అనగానే సరే సరే అని చెప్పి ఆయన వీళ్ళిద్దరు ఇటు పోయినాడు, ఆయన అటు పోయినాడు. ఆయన ఏం చేసిండు, చక్కగా రాజు దగ్గరికి పోయిండు. రాజధానికి పోయిండు, పర్మిషన్ తీసుకున్నాడు, సభలకు పోయిండు. ఆ సభలో రాజు కూర్చున్నాడు, అందరూ ఉన్నారు. ఈయన పోయిండు అక్కడికి. పోయి అయ్యా అయ్యా నేను ఇట్లా కీరా దోసకాయలు అమ్ముకుంటున్నా, మీకు అమ్ముదామని వచ్చిన అన్నాడు. అయితే అంతకన్నా ముందు ఏమైందంటే ఈయన ఇట్లా అమ్ముకుంటూ పోతుండు కదా. పోతుంటే ఆయన ఇంతట్లోకి ఈ రాజు ఏం చేసిండు, ఆయన దగ్గర ఉన్న భటులు ఉంటారు కదా, ఆ భటులతోటి ఈ కీర దోసకాయలు ఆయనను ఈ సభకు రప్పించుకున్నాడు. అయితే ఈయన ఎదురుంగా వచ్చిన వాళ్ళు ఎవరు? రాజే. అయితే ఈ భటునితోటి కీర దోసకాయలు ఆయనను సభకు రప్పించుకున్నాడు. అక్కడ నిలబడ్డాడు. ఎంతకి ఇస్తావయ్యా అని అడిగిండట రాజు. ఆయన గుర్తుపడతలేడు, ఎందుకంటే అప్పుడేమో మామూలుగా ఉన్నాడు. పొలం దగ్గర అక్కడ వేరే దగ్గర కనబడ్డప్పుడేమో మామూలుగా ఉన్నాడు. ఈ సభకు వచ్చే వరకు ఏముంటుంది, రాజు కిరీటము, మంచిగా బట్టలు, వాళ్ళ బట్టలు, పెద్ద పెద్ద పాదుకలు, సింహాసనం మీద కూర్చున్నాడు దూరంగా. ఆయన గుర్తుపట్టడు కూడా కష్టమే. అయితే ఎంతకి ఇస్తావయ్యా అని రాజు అడిగినట్టు. 500 వరహాలండి అన్నాడు. గవ్విటికి 500 వరహాలా? 400 అన్నాడు. లేదు 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 300 అన్నాడు. 200 అన్నాడు లాస్ట్కు. ఈ కీర దోసకాయలైనా 200 అన్న ఇయ్యండి అన్నాడు. 200 ఎక్కువనే ఏవాటికి అన్నాడు. 100 ఇయ్యండి అన్నాడు. అనగానే 100 కూడా ఎక్కువనే వాటికి అన్నాడు. ఇక ఆయనకు అర్థమవుతుంది, ఇది ఎక్కడనో విన్నా, ఇవన్నీ నేను ఈ మాటలన్నీ ఎక్కడనో విన్నా, ఎవరో అన్నారు నాతోటి. ఎందుకంటే ఆయన బేరం చేసుకుంటూ వస్తాను కదా, మనిషికి ఒక రకంగా మాట్లాడతారు కదా. ఇట్లనే మాట్లాడిన ఆయన నాకు ఎవరో తారసపడ్డారు, ఎవరు వాళ్ళని ఊహిస్తున్నాడు. ఇంతట్లకి రాజని అర్థమైందట. 100 వరకు వచ్చే వరకు రాజని అర్థమైంది. 100 కూడా ఎక్కువ కీర దోసకాయలకు అన్నాడు. అనగానే ఈయన ఏమన్నాడు, కీర దోసకాయ 50 అన్నా ఇప్పియండి రాజా అన్నాడు. 50 కూడా ఏం చేస్తావో చేసుకో అన్నాడు. నా గాడిద బయటనే ఉన్నది అన్నాడు. నా గాడిద బయటనే ఉన్నది అంటే సంచి తన దగ్గర ఉన్నది, కానీ గాడిద లోపలికి రానియరు కదా. నా గాడిద బయటనే ఉందండి అన్నాడు. అనగానే అప్పుడు రాజుకి అర్థమైందట. ఆవిడికి అర్థమయ్యి గాడిదన్న సింహాసనం మీదకి ఎక్కిస్తా అంటున్నాడు.
వీడు బతకగలిగినోడే. సరే అని చెప్పి ఏం చేసిండట, ఆ కీరదోసకాయల సంచి తీసుకొని 500 వరహాలు, 400 వరహాలు, 300, 200, 100, 50 ఇన్ని కలిపి మొత్తం వరహాలు ఎన్నైతే అవుతాయో అన్ని కూడి అన్నీ ఆయనకు ఇప్పించిండట. అయ్యో రాజా, నాకు ఇవన్నీ ఎందుకు అన్నాడట. అనగానే నేను బేరం చేసిన కదయ్యా, ఇవన్నీ నీతోటి అడిగినా కదా, నువ్వు 5 అన్నావు, 4 అన్నావు, 3 అన్నావు, 2 అన్నావు, 1 అన్నావు, 50 అన్నావు, ఇవన్నీ నేను అడిగినా కదా, నేను ఇవన్నీ నీకు ఇవ్వాల్సిందే, లేకపోతే నువ్వేం చేస్తావు, గాడిద ఎక్కిస్తావు, ఇప్పుడు మొత్తం ఇస్తున్నాను నీకు, తీసుకో అని చెప్పి ఆయనతో పంపించేసిండారు. కథ కంచికి మనం ఇంటికి.